ఫ్రెండ్స్ నా పేరు రాజు, మీరు చూస్తున్నారు గంపల్ రాజు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చి రామ్ చరణ్తో రంగస్థలం సీక్వెల్ సెట్ చేసినటువంటి సుకుమార్. ఏంటి రంగస్థలం సీక్వెల్ అనుకుంటున్నారా? అయితే వీడియో చూడండి, మీకు తెలుస్తుంది. చిరుత సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చినటువంటి చరణ్ కెరీర్లోనే మగధీర వంటి ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. కానీ చరణ్లోని పరిపూర్ణ నటుడు బయటకు తీసుకొచ్చిన సినిమా అంటే రంగస్థలం అని చెప్పాలి. చిట్టిబాబు అనే పాత్రను రామ్ చరణ్ చేయడం అనేది చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఎందుకంటే చరణ్ పుట్టినప్పటి నుంచి గోల్డెన్ స్పూన్. అలాంటిది ఒక గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తి చిట్టిబాబు. ఆ పాత్రను చరణ్ చేయడమే నిజమైన నటుడు అనే దానికి నిదర్శనం. ముఖ్యంగా చరణ్ పాత్రలో మాట్లాడే విధానం చాలా మందికి విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికీ చరణ్ ఎన్ని సినిమాలు చేసినా కూడా సుకుమార్ చరణ్ చూపించిన విధానం మాత్రం వేరే లెవెల్. ఇక ప్రస్తుతం సుకుమార్ శిష్యుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు అనిపిస్తుంది. పెద్ద సినిమాలో రామ్ చరణ్ ఉత్తరాంధ్ర యాసలో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా విడుదలైంది. ఈ సినిమా చరణ్ కెరీర్లోనే మరో రంగస్థలం అవుతుంది అని ఫ్యాన్స్ అందరూ కూడా ఊహిస్తున్నారు. రంగస్థలం సినిమా చూస్తే ప్రాపర్ ఎండింగ్ ఉంటుంది. అయితే మళ్ళీ సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రంగస్థలం సీక్వెల్ అంటున్నారు కొంతమంది, కానీ నిజానికి సీక్వెల్ అయితే కాదు, ఇది వేరే. ఈ సినిమా అనౌన్స్మెంట్ రిలీజ్ చేసినటువంటి పోస్టర్ చూస్తే చాలా క్లిస్టర్ క్లియర్ గా కనిపిస్తుంది. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ మే 2026 నుంచి మొదలు కానున్నట్లు తెలుస్తుంది. రీసెంట్ గా చేసినటువంటి సినిమాతో సుకుమార్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిందని చెప్పాలి. ఇప్పుడు సుకుమార్ నుంచి ఒక సినిమా వస్తుందంటే ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎదురు చూస్తూ ఉంటారు అనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. సుకుమార్ సినిమాలు ఫెయిల్ అయినా కూడా దానికి ఒక డిగ్నిటీ ఉంటుంది. సినిమాలు ఫెయిల్ అవ్వచ్చు, కానీ దర్శకుడిగా సుకుమార్ మాత్రం ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఆయన మీద రెస్పెక్ట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది ఆడియన్స్ కూడా. సుకుమార్ సినిమాలు రంగస్థలం ముందు వరకు ఒకలా ఉండేవి. రంగస్థలం సినిమా తర్వాత కమర్షియల్ సినిమాలతో అయి తీసుకురావచ్చు, నేషనల్ అవార్డు కూడా కొట్టొచ్చు, క్యారెక్టరైజేషన్ డిఫరెంట్ గా డిజైన్ చేసి ప్రపంచవ్యాప్తంగా దానికి ఒక గుర్తింపు తీసుకురావచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి మన సుకుమార్. అల్లు అర్జున్కి నేషనల్ అవార్డు వచ్చిందంటే ఖచ్చితంగా ఘనత సుకుమార్కే దక్కుతుంది. సుకుమార్ సినిమాలో హీరోలు రంగస్థలం ముందు వరకు చాలా స్టైలిష్ గా కనిపించేవాళ్ళు. మీరు ఎగ్జాంపుల్ గా తీసుకుంటే నేను ఒక్కడనే నానకపురంతో ఈ సినిమాలో హీరోలు చాలా క్యూట్ గా అండ్ చాలా బాగుంటారు కూడా. బట్ రంగస్థలం తర్వాత సుకుమార్ హీరో లుక్స్ లో డిఫరెన్స్ తీసుకుని వచ్చాడని చెప్పాలి. మరి రామ్ చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో రాబోతున్నటువంటి కొత్త సినిమాలో రామ్ చరణ్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయి తెలియాలంటే ఇంకా 6 నెలలు వెయిట్ చేయాల్సిందే.